హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా లాల్ సలాం. ఈ సినిమా రివ్యూ మనం చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఈ సినిమాలో నటించారు. వాళ్ళ అమ్మాయి ఐశ్వర్య రజనీకాంత్ గారు ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఈ విషయం, ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయింది. మరి నేనైతే ఈ శుక్రవారం ఈ సినిమా చూడలేదు. శుక్రవారమే కాదు, అసలు ఈ వారమే ఈ సినిమా చూస్తాను అనుకోలేదు. దానికి కారణం ఏంటంటే మా ఊరి థియేటర్లో ఈ సినిమా ఇవ్వలేదు. మా ఊరి థియేటర్లోనే కాదు, మా నియోజకవర్గంలో ఉన్న ఏ థియేటర్లోనూ ఈ సినిమా ఇవ్వలేదు. ఎందుకంటే 90% మందికి ఆల్మోస్ట్ ఈ సినిమా రిలీజ్ అయిందని చాలామందికి తెలియదు. ఇక నేను ఈరోజు వేరే పని మీద వేరే ఊరు వెళ్ళటం, అక్కడ ఈ సినిమా ఆడటం, నా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి వెళ్ళి చూడటం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మా సినిమా రివ్యూ చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ కాదు ఫ్రెండ్స్. కావాలంటే మా గత వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో చూసి మీకు రివ్యూ నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయంలోకి వచ్చేస్తే కథ. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కథ జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను, మొత్తం చెప్పను. ఎందుకంటే మీరు సినిమాకి వెళ్ళి చూస్తే ఆ థ్రిల్ మిస్ అవుతారు అని నా పర్సనల్ ఫీలింగ్. అందుకని నేను కథ ఎప్పుడు చెప్పను, పాయింట్ మాత్రమే చెప్తాను. ఇక సినిమాలో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక పల్లెటూరులో జరిగే కథ ఇది. ఒక క్రికెట్ జట్టు ఉంటుంది. ఆ క్రికెట్ జట్టులో బాగా ఆడే ప్లేయర్ ఒక అతను ఉంటాడు. అతనే మన హీరో విష్ణు విశాల్. అతన్ని ఆ టీంలోనే కొంతమంది వైరంతో ఇతని మీద సైడ్ చేస్తారు. ఆ సైడ్ చేసిన దాంట్లో ఇతను వేరే టీమును చూసుకొని ఆ టీం మీదే 94 సార్లు ఏమో గెలవడం జరిగిద్ది. అంటే ఆ ఎదురు టీము ఒక్కసారి కూడా గెలవదు. ఈ నేపథ్యంలో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వాళ్ళ అబ్బాయి పెద్ద క్రికెటర్ అవ్వాలని చూస్తుంటాడు. అతనికి కపిల్ దేవ్ గారు, అంటే మన క్రికెటర్, ఇండియన్ క్రికెటర్, సీనియర్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ గారు కోచింగ్ ఇస్తుంటారు. అతన్ని తీసుకొచ్చి ఈ ఊర్లో ఆడిస్తారు. అయినా కానీ మ్యాచ్ గెలవరు. ఈ సందర్భంలో ఒక గొడవ జరిగిద్ది. ఇది ఎంతటి పరిణామాలకు దారితీసింది. ఈ గొడవలో ఇతనికి ఏం జరిగింది, రజనీకాంత్ గారి అబ్బాయికి విష్ణు విశాల్ని జైలుకి పంపిస్తారు. ఇందులోనే మళ్ళీ వేరేగా ఈ ఊర్లో ఒక జాతర జరుగుతుంటుంది. ఆ జాతరకి వాళ్ళు తేడి అంటారు, మనం ఏమన్నా రథం అంటాము. మనకు సినిమాలో చూపించింది ఏంటంటే తేరియో అంటారు వాళ్ళు. దాన్ని వేరే ఊరోళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంటే ఆ ఊరోళ్ళది అది. మరి ఈ వేరే ఊరోళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు అది హీరోకి సంబంధం ఉండే తీసుకెళ్తారు, అంటే హీరో వాళ్ళే తీసుకెళ్తాడు. మరి ఆ రథాన్ని వీళ్ళు తెచ్చుకున్నారా, కొత్త రథం చేపించుకున్నారా, అసలు రజనీకాంత్ పాత్ర ఏంటి ఈ సినిమాలో, అసలు ఆ క్రికెట్ ఆడిన రోజు ఏం జరిగింది అనేది సినిమా మీరు థియేటర్లోనే చూడాలి ఫ్రెండ్స్. మెయిన్ పాయింట్ అది. కథ అయితే ఇది. మరి సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్? రజనీకాంత్ గారి సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఎలా అంచనాలు ఉండేవో మనందరికీ తెలుసు. అంతేందుకు జైలర్ సినిమా వచ్చినప్పుడు నేను జైలర్ సినిమా చూసి రివ్యూ చెప్పాను ఫ్రెండ్స్. నాకు జైలర్ సినిమా నచ్చలేదు. సినిమాలో పెద్ద విషయం ఏమీ లేదు. అసలు సినిమా ఆడిద్దో ఆడదో కూడా చెప్పలేం, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, విలన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఈ రెండు మాత్రం నాకు ఈ సినిమాలో నచ్చాయి. సినిమా మరి నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది పర్సనల్గా. మరి హిట్ అయిద్దో లేదో అని చెప్పాను, అదైతే మంచి హిట్ అయింది. నేను రివ్యూ చేస్తున్న తర్వాత నాకు తెలిసిన ఒక మంచి రివ్యూ చెప్పినప్పుడు ఫెయిల్ అయింది ఆ ఒక్క సినిమా, జైలర్ సినిమాకే. నేను పర్సనల్గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ సినిమా ఆడిద్దని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆడింది. మరి ఈ సినిమా సంగతి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ సినిమాలో అసలు రజనీకాంత్ గారు చేయాల్సిన అవసరమే లేదు. కూతురు డైరెక్షన్ అని చెప్పి ఈ సినిమాలో చేసినట్టుగా ఉన్నాడు. ఈ సినిమాకి ప్లస్ల కంటే మైనస్లు ఎక్కువ ఉన్నాయి. మొదటి మైనస్ ఈ సినిమాకి రజనీకాంత్ గారు. రెండవ మైనస్ ఈ సినిమాకి రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పిన సాయి కుమార్ గారు. అస్సలు ఎంత చిరాకు పుట్టిందంటే డబ్బింగు ఒక్క మాట కూడా సరిపోలేదు. అసలు లిప్ లాక్ సింక్ అవ్వట్లేదు. అసలు రజనీకాంత్ మాట్లాడుతున్నాడా లేకపోతే సాయి కుమార్ మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక మాట వస్తుంది, అక్కడ ఒక మాట వస్తుంది. డబ్బింగ్ అట్టర్ బ్లాబ్ అయిపోయింది. ఎప్పుడు చెప్పించే మనో గారి చేత చెప్పించుంటే సూపర్గా ఉండేది. అయినా కానీ బాగుండేది కాదు, కానీ ఇంత విరక్తి పుట్టేది కాదు. డబ్బింగ్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఇక ఈ సినిమాకి మనం మళ్ళీ చెప్పుకోవాల్సింది విష్ణు విశాల్. అసలు ఎందుకు ఎంచుకున్నాడు ఈ కథ? రజనీకాంత్ గారు అమ్మాయి చేస్తుంది, రజనీకాంత్ గారు కూడా చేస్తున్నారని ఎంచుకున్నాడో ఏమో తెలియదు, కానీ
కొంచెం సినిమాలో అతనిదే మంచి క్యారెక్టర్ అనుకోవాలి, తన క్యారెక్టరైజేషన్ బాగుందని ఒప్పుకున్నాడో ఏమో తెలియదు, అది కూడా ఫెయిలు. ఇక ఇందులో కొసమెరుపు ఏంటంటే ఫ్రెండ్స్, మన తెలుగు రాజశేఖర్ గారి భార్య జీవిత రాజశేఖర్ గారు ఈ సినిమాలో క్యారెక్టర్ చేశారు. అంటే విష్ణు విశాల్ గారి తల్లిగా నటించారు. పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు, ఒక పాత నటి కంబ్యాక్ ఇస్తుందంటే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఏమీ లేదు, ఏదో అంటే బ్యాడ్ క్యారెక్టర్ ఏం కాదు, మంచి క్యారెక్టర్ చేసింది, తల్లి క్యారెక్టర్ చేసింది, ఓకే. ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. ఫ్రెండ్స్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే మనం ఏ స్థాయిలో ఊహించుకుంటామో తెలిసిందే. సినిమాలు ఫ్లాప్ అయినా కానీ అతని మ్యూజిక్లో కనీసం 1-2 పాటలన్నా బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండిద్ది, ఇవన్నీ అనుకుంటాం. కానీ అసలు ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ చేశారు అంటే బహుశా ఏఆర్ రెహమాన్ గారే నమ్మకపోవచ్చు, అంత చండాలమైన మ్యూజిక్ ఇచ్చాడు. అసలు ఏం సినిమా, ఏం మ్యూజిక్, ఏంటి కథ అని మనకైతే పిచ్చి పట్టిద్ది. అసలు మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఏఆర్ రెహమాన్ దీనికి మ్యూజిక్ చేశాడా అని అయితే మనం అసలు ఊహించము. ఒకవేళ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఈ సినిమాకి కనుక మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే అతన్ని ఇండస్ట్రీలో ఇంకెప్పుడు అతనికి అవకాశం ఇవ్వరు, అలా ఉంది చండాలంగా మ్యూజిక్. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మన డైరెక్టర్ రజనీకాంత్ గారి అమ్మాయి ఐశ్వర్య. అసలు ఒక సినిమాని ఎలా తీయకూడదో, ఎందుకు తీస్తున్నాం సినిమాని అనేది చూస్తుంటే నాకైతే విరక్తి పుట్టింది. ఒక డైరెక్టర్ ఒక సినిమాని ఎలా తీయకూడదో అలా తీసి చూపించారు ఈ సినిమాని. బ్యాడ్ 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 డైరెక్షన్. ఫ్రెండ్స్, నేను చాలా సినిమాలు చూశాను, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా సినిమా అయిపోయిందాకా చూస్తా, ఎందుకంటే ఏదో ఒక అంశం ఉంటుంది ఆ సినిమాలో అని. కానీ ఫస్ట్ టైం నాకు థియేటర్లోంచి 2 సార్లు లేచి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ నా పక్కన నా ఫ్రెండ్ ఉండి, అరే డబ్బులు పెట్టి చూసాము, చూద్దామరా మొత్తం చూసి వెళ్దాం, చేసేది ఏముందో మనకి ఇంకా టైం ఉంది కదా అనడంతో థియేటర్లోనే కూర్చున్నాను. రజనీకాంత్ గారు ఇలాంటి సినిమా చేస్తారని నేను అనుకోలేదు. అసలు రజనీకాంత్ గారు ఈ క్యారెక్టర్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు. ఆయన ముంబైలో, అంటే ఈ పల్లెటూరు నుంచే ముంబైలో వెళ్ళిపోయిన ముస్లిం అతను, అక్కడ ఒక భాషలాగా చలామణి అవుతుంటాడు, దాన్ని కూడా పెద్ద ఏం చూపించరు ఏంది. ఇక ఆయన ఫైట్లు చేస్తుంటే అందరు లైన్లో పల్లారానికి నిలబడి పొడిపించుకుంటారు. అతనికంటే రజనీకాంత్ అమ్మట ఇంకొక ముసలాయన ఉంటాడు, అతను ఫైట్ సూపర్గా చేస్తాడు. స్టార్టింగ్లో ఫైట్ అతనిదే సూపర్గా ఉంటుంది, 2 నిమిషాలు చేసినా కానీ ఫైట్ అతను కొడతాడు. మన రజనీకాంత్ గారి తెలిసిందే, చేతిలో ఒక కడ్డీ ఉంటుంది, ఆ కడ్డీ లైన్గా నుంచుంటే ఎట్ట పొడుతుంటాడు. ఏందిరా అసలు ఈ ఫైటింగ్ ఏంది సినిమా, అసలు రజనీకాంత్ సినిమానేనా ఇది అని చెక్కింది ఫ్రెండ్స్. మరి సినిమా అయితే ఇది ఒక్క ప్లస్ అన్నా లేదా అంటే ఫ్రెండ్స్, మనం ఎతకంగా పోతార్థం పెట్టి ఒక్క ప్లస్ అయితే నాకు అనిపించింది. ఆ ప్లస్ ఏంటంటే, భారతదేశంలో పుట్టిన ముస్లిమ్స్ అయినా కానీ హిందువులైనా కానీ అందరూ భాయి అనుకుంటే, అందరూ మంచిగా అనుకుంటే కలిసి బతికితే చాలా బాగుంటుంది అనేది ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల ద్వారా చెప్పడం జరిగింది. ఈ సినిమాలో నాకు నచ్చిన అంశం ఏంటంటే, ఆ తేడి అని చెప్పాను చూసారా రథం, ఆ రథం చివరికి అమ్మవారిని ఊరేగించే రథం ముస్లిమ్స్ రథం అయి ఉంటుంది. ముస్లిమ్స్ది అదొక బండిలాగా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి అందులో అమ్మవారిని ఊరేగిస్తారు. ఆ సన్నివేశం నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది ప్లస్ అని చెప్తే అంతకుమించి ఏం లేదు సినిమాలో. సినిమా అయితే ఇంత డిజాస్టర్ సినిమా నేనైతే చూడలేదు. మరి ఈ సినిమా ఆడదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను జైలర్ సినిమా చూసి రివ్యూ చెప్పినప్పుడు సినిమా ఆడదని అనుకున్నాను, కానీ అది హిట్ అయింది. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో అయితే తెలియదు, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. చూస్తే మీకు కూడా తల పగిలిపోయింది, నాకైతే తలకాయ పగిలిపోయింది, మామూలుగా కాదు. చండాలమైన సినిమాని చూశాను రా బాబు అని అనిపించింది. సరే, ఇక రివ్యూ చెప్తున్నాను. నా రివ్యూ చూసి కూడా మీరు సినిమాకి వెళ్ళి మీకు నచ్చితే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటికైతే ఇంతే, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మా రివ్యూ మీకు నచ్చితే, మా వీడియోస్ మీకు నచ్చితే మా నేతన్న రివ్యూ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇంతే, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.